హలో ఎవ్రీవన్. ఈరోజైతే ఫస్ట్ టైం నేను 3 కిలోల చికెన్ అయితే వండాను. ఇంతవరకు కూడా కేజీన్నర వండాను. అదే హైయెస్ట్. ఈ ఫస్ట్ టైం 3 కిలోలు. నాలాగా ఎవరైనా ఫస్ట్ టైం 3 కిలోల చికెన్ ఉన్నట్లయితే 3 కేజీలనే కాదు, కేజీ కంటే ఎక్కువ వండి అయ్య బాబోయ్ అంత ఎక్కువ క్వాంటిటీలో చికెన్ వండలేమని చెప్పి ఎవరు కూడా కంగారు పడుకుంటా ఆ వీడియోలు ఈ వీడియోలు చూడకుండా ఇలా సింపుల్గా చేసేయండి. ఈ వీడియో 2.5 మినిట్స్ అలా ఉంటుంది అంతే. ఎక్కువసేపు ఏం పెట్టలేదు. నేను జస్ట్ కర్రీ ప్రాసెస్ మాత్రమే పెట్టాను. ఈ వీడియో లాస్ట్ వరకు కూడా చూడండి. ఇప్పుడైతే వీడియో ప్రాసెస్ చెప్తాను. చికెన్ కర్రీ ప్రాసెస్. ఫస్ట్ అయితే నేను 3 కేజీల చికెన్కి ఒక 10 ఉల్లిపాయలు అయితే కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై చేశాను. తర్వాత ఇప్పుడు నేను టమాటాలో కారం వేసి ఆడుతాను. కూర అంటే రెడ్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనం కారంలో ఎటువంటి కలర్ కూడా వేయకుండా రెడ్గా రావాలంటే టమాటాలో కారం వేసేసి మిక్సీ పడితే కూర రెడ్గా వస్తుంది. ఇది ఒక టిప్. ఆనియన్స్ ఫ్రై అవ్వాలంటే త్వరగా అందులో సాల్ట్ కూడా యాడ్ చేయండి. నేను ఆ క్లిప్ మిస్ చేశాను. తర్వాత ఆనియన్స్ ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఉంటుంది. ఇదిగోండి టమాటాలో కారం వేసి ఆడితే అంత రెడ్గా వస్తుంది. నేచురల్ కలర్ అనమాట. ఇది కూడా వేసి ఒక 2-3 మినిట్స్ ఇలా ఫ్రై చేస్తే సరిపోద్ది. ఇప్పుడు టమాటాలు నేను ఎందుకు మిక్సీ పెట్టానంటే కొంచెం గ్రేవీ లాగా వస్తుంది. యాక్చువల్గా చికెన్ కర్రీలో టమాటాలు వేయకపోతేనే చికెన్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. బట్ ఇంత ఎక్కువలో వండుతున్నాం కాబట్టి కొంచెం గ్రేవీ రావాలి కదా అని చెప్పి నేనైతే టమాటాలు కూడా యాడ్ చేశాను. ఒక 2 అయితే వేసాను. ప్యూరీ ఫ్రై అయిపోయినాక ముందుగానే కడిగి పెట్టుకున్నాను చికెన్. దాన్ని కూడా యాడ్ చేసి దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. దీని ఏంటంటే చికెన్ ఫ్రై అయ్యేటప్పుడే నేను ఉప్పు కారం మసాలాలు కూడా వేస్తాను. బాగా పడుతుంది అనమాట. ఇది ఉడికే లోపు మనకి ఫ్రై చేస్తాం కదా, అప్పుడు బాగా ఉడుకుతుంది, పడుతుంది ఉప్పు కారం కూడా దానికి. ఒకటి చికెన్ గట్ట మనం ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడు కూడా గరిట లాంటి దాంతో ఫ్రై చేయకూడదు. ఇప్పుడు అట్లు గట్ట తీస్తూ ఉంటాం కదా, అలాంటి దాంతో అయితే బాగా కలుస్తుంది. ముక్కలు కట్ అవ్వకుండా నీట్గా పీస్ లాగా ఉంటుంది అనమాట. ఇది ఇంకొక టిప్. తెలుసు కదా మీకు, ఆల్రెడీ తెలిసే ఉంటుందిలేండి. ఏంటంటే ఎక్కువ చికెన్ కాబట్టి కలుపుకోవడానికి కన్వీనియంట్ గా ఉంటుంది. నాకైతే దీంతోనే కొంచెం కంఫర్ట్ గా ఉంటుంది ఏదైనా వండుకోవడానికి అయితే. చికెన్ కి తగ్గట్టు ఉప్పు కారం పసుపు ఇంకా జీరా ధనియా పౌడర్ ఇవన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన వాళ్ళు మూత పెట్టేసి తర్వాత అది ఫ్రై అయిపోయాక నూనె పైకి తేలుతుంది. అప్పుడు ఫ్రై అయినట్టు. తర్వాత ముక్కలు మునిగేంత వరకు కూడా వాటర్ పోసుకోవాలి. మరి ఎక్కువ వాటర్ వేస్తే మళ్ళీ టేస్ట్ పోతుంది, చప్పగా ఉన్నట్టు ఉంటుంది. మనకు ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఫ్రై చేసేటప్పుడు మొక్కలు కొంచెం ఉడుకుంటాయి. సో ఒక 60% ఉడికే ఉంటుంది. ఇంకొక 40% ఉడికితే సరిపోతుంది అనమాట. సో కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోద్ది. చూసారా నేచురల్ గా కారం కలర్ ఎంత బాగా వచ్చిందో, రెడ్డిష్ గా బాగుంది కదా. ఇంకా చికెన్ అంతా కూడా కుక్ అయిపోయాక నేను లాస్ట్ లో కొంచెం చికెన్ మసాలా యాడ్ చేశాను, బాగుంటుంది కదా అని. మనకి కర్రీ ప్రిపేర్ అయిందని ఎలా తెలుస్తుంది అంటే ఆయిల్ పైకి తేలుతుంది అనమాట. అలా అయితే మనకి కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే. లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇంకొక 2 మినిట్స్ మగ్గనిస్తే సరిపోతుంది. అంతే, చికెన్ కర్రీ అయిపోయింది. నేనైతే ఎలా వస్తుందా అబ్బో, మనకు ఉప్పు కారం కరెక్ట్గా తెలియదు కదా, కొలతలు మళ్ళీ ఎక్కువైపోద్ది తక్కువైపోద్ది అనుకున్నాను. బట్ అన్ని పర్ఫెక్ట్గా సరిపోయి టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. చూసారు ఎంత గ్రేవీ బాగుందో. దీన్ని రైస్లోనికి చపాతీలోనికి బిర్యానీలోనికి కలుపుకొని తింటే ఉంటుంది సూపర్ సూపర్. సో ఇదండి చికెన్ కర్రీ. ఎక్కువ హడావిడి పడకుండా సింపుల్గా వండేసుకుంటే అయిపోతుంది. ఎక్కువ క్వాంటిటీ అయినా తక్కువ క్వాంటిటీ అయినా ప్రాసెస్ ఒకటే. నేను ఇందులో ఉప్పు అయితే టేస్ట్కి సరిపోయినంత వేసాను. కారం అయితే ఒక 9 స్పూన్లు వేసుకున్నాను. నేనైతే ఎక్కువ కారం తింటారు కాబట్టి నేనైతే 9 వేసుకున్నాను. మీరు మీ కారానికి తగ్గట్టు వేసుకోండి, సరిపోతుంది. సో వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, అలాగే కామెంట్. బాయ్.